హలో అండి. ఇక్కడ నేనైతే మీతో ఒక విషయం షేర్ చేయాలని అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఒక సీనియర్ అన్న ఉండేవాడు కాలేజీలో. అయితే ఆ అన్నకి ఇద్దరు నాన్నలనమాట. ఇద్దరు నాన్నలైతే అది బూత్ కాదు, తప్పు కాదు. యాక్చువల్లీ ఒకళ్ళు పెంచిన తండ్రి, ఒకళ్ళు కన్న తండ్రి. కన్న తండ్రి అంటే ఆయన ఆర్మీలో ఉండేవాళ్ళు. సో, ఆ టైంలో వాళ్ళ చిన్నాన్న ఆర్ సంథింగ్ పెదనాన్న ఎవరో తనని చూసుకునేవాళ్ళనమాట. సో, ఆయన గూడా చాలా మంచిగా చూసుకోవడం వల్ల ఆయన్ని గూడా నాన్న అనే పిలిచేవాళ్ళు. సో, ఎప్పుడు చెప్పినా నాకిద్దరు నాన్నలు అన్నట్టే చెప్పేవాళ్ళు. ఇద్దరికీ సేమ్ ఈక్వల్‌గా చూసుకునేవాళ్ళు. సో, తర్వాత వాళ్ళ ఆర్మీ డ్యాడీ గూడా ఇంటికొచ్చేసారు. తర్వాత వాళ్ళిద్దరు గూడా ఈయనకి మంచిగానే గైడ్ చేసేవాళ్ళు. అంటే లైఫ్‌లో ఎలా ఉండాలి? ఎలా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ జేసుకోవాలి? వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఏదైతే మిస్టేక్స్ చేశారో, వాళ్ళ అనుభవం కొద్దీ చెప్పేవాళ్ళు. డబ్బు మీద వాళ్ళిద్దరి ఒపీనియన్స్ క్వైట్ ఆపోజిట్‌గా ఉండేవి. కానీ బేస్డ్ ఆన్ సిట్యుయేషన్‌ని బట్టి 2 ఓకే. 2 కరెక్టే గదా! అనే ఫీలింగ్ అన్నకుండేది. కానీ ఎప్పుడు ఎవరిది ఫాలో అవ్వాలి? వాళ్ళ ఆర్మీ డ్యాడీది ఫాలో అవ్వాలా? లేదా పెంచిన నాన్నది ఫాలో అవ్వాలా? అనేది కన్‌ఫ్యూజన్ ఉండేది.